అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, మీరు చూస్తూనే ఉన్నారు నిరంతరం అనేక మంది నిష్ణాతులచే, మేధావులచే, గొప్ప ప్రొఫెసర్చే, ప్రిన్సిపల్చే చేసేటువంటి వరుస ఇంటర్వ్యూల పరంపర మన ఛానల్లో కొనసాగుతుంది. ఈరోజు మరొక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేస్తాను. వారితో అనేక రంగాల గురించి చర్చిద్దాం. అవన్నీ మన జీవితాలతో ముడిపడేటువంటి అంశాలు. టెక్నాలజీ రంగము, ఎంప్లాయ్మెంటు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్, ప్లేస్మెంట్స్, ట్రైనింగు, అదేవిధంగా హైదరాబాద్లోని అత్యుత్తమ కాలేజీలో ఒకటైనటువంటి ఏస్ కాలేజ్ గురించి అనేక విషయాల గురించి తెలుసుకుంటాం. ప్రస్తుతం మీరు చూస్తున్నది డాక్టర్ బిఎల్ రాజు గారు. వీరు ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ గట్కేసలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ప్రిన్సిపాల్ గారు. అనేక సంవత్సరాల నుంచి ప్రిన్సిపాల్గా ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, మా ప్రతిష్టాన్ రీసెర్చ్ టీం మీ దగ్గరికి వచ్చింది, చాలాసార్లు విజిట్ చేసింది, చైర్మన్ గారితో మాట్లాడింది, పిల్లలతో మాట్లాడింది, ప్రొఫెసర్స్తో మాట్లాడింది. టీం చివరికి నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఇది ఒక అద్భుతమైనటువంటి కాలేజ్, దీని గురించి తెలుగు రాష్ట్రాల్లోని పేరెంట్స్కి తెలియాల్సిన అవసరం ఉంది, తెలియకుంటే కాలేజ్ కాదు పేరెంట్స్ నష్టపోతారు అని వాళ్ళు చెప్పిన తర్వాత నేను వాళ్ళు అడిగి సార్ అపార్ట్మెంట్ చేసి డైరెక్ట్ సార్తో గురించి తెలియజేద్దాం, వాళ్ళ కాలేజ్ గురించి 10 మంది తెలియజేసేటువంటి ఒక బృహత్ ప్రయత్నం చేద్దామని చెప్పాము. అసలు మీ గురించి కూడా చాలా చెప్పారు. ఒకసారి ఆడియన్స్ కోసం మీ యొక్క ప్రొఫైల్ చెప్పండి, మీ జర్నీ ఎట్లా జరిగింది అసలు. సార్, నా పేరు బిఎల్ రాజు. ఈ కాలేజీలో ప్రిన్సిపల్గా చేస్తున్నాను. నా క్వాలిఫికేషన్ చెప్పాలంటే బీటెక్ ఎలక్ట్రానిక్స్, ఓకే, ఎంటెక్ డిఎస్సిఈ డిజిటల్ సిస్టమ్స్ ఇన్ కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్, ఎక్కడ సార్? జేఎన్టీహెచ్, ఓకే, అండ్ పిహెచ్డి ఆల్సో జేఎన్టీహెచ్. ఓకే, జేఎన్టీహెచ్. నాకు 32 ఏళ్ళ సర్వీస్ ఉంది. ఓకే. అంతకుముందు కాలేజెస్లో నేను హెచ్ఓడిగా, డీన్గా, డైరెక్టర్గా చేశాను. ఈ కాలేజీలో మొదటి నుంచి ప్రిన్సిపాల్గా ఇప్పుడు 11th ఇయర్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకే, 11th ఇయర్ ఈ కాలేజీలో. ఇక నా పార్ట్ ఆఫ్ నా క్రెడెన్షియల్ చెప్పాలంటే, నేను ఆల్రెడీ 4గురికి పిహెచ్డి అవార్డు అయింది నా సూపర్విజన్లో. ఇంకో 4 పైప్లైన్లో ఉన్నారు. 100+ పబ్లికేషన్స్, ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్, 100+ పబ్లికేషన్స్ అండ్ 5 పేటెంట్స్ ఉన్నాయి. ఓకే, నా పేరుతో. ఎస్, ఇది నా బ్రీఫ్ క్రెడెన్షియల్స్. సార్, మీరు ఎలక్ట్రానిక్స్ కాబట్టి ప్రశ్న తప్పదు. ఇప్పుడు అంత సాఫ్ట్వేర్ భూమిలో సీట్లు పెంచారు, సో అందరు సాఫ్ట్వేర్ వెళ్తున్నారు. విచిత్రం ఏంటంటే కొన్ని కాలేజెస్ ఈసీ సీట్లను తగ్గిస్తున్నాయి, కొన్ని మొత్తానికి ఈసీ కూడా తీసేస్తున్నాయి కాలేజెస్ ఉన్నాయి. కానీ మళ్ళీ ఈసారి నేను ఏమి వింటున్నానంటే, ఒకసారి మన వాళ్ళు ఏదైనా కూడా ప్యానిక్ ఉంటారు కదా తెలుగు వాళ్ళు. సో అందరు కూడా మళ్ళీ రిసెషన్ వచ్చింది, ఈసీఏ బెటర్ ఏమో, ఈసీ బాగా జాబ్స్ వస్తాయి, ఒక వాతావరణం క్రియేట్ అయింది. అది ఎందుకు క్రియేట్ అయింది మనకు తెలియదు. కానీ అసలు ఈసీ యొక్క ఫ్యూచర్ ఏముండే అవకాశం ఉందండి? సరే, ఈ మధ్యన మీరు చూస్తున్నారు, కోవిడ్ తర్వాత హైరింగ్ బాగా నడిచింది, బ్రహ్మాండమైన హైరింగ్. లాస్ట్ ఇయర్ ఫైరింగ్, ఈ ఇయర్ కూడా ఫైరింగ్ నడుస్తుంది. ఈ ఫైరింగ్ కారణాలు ఉన్నాయిలేండి. అప్పుడేమో ఓవర్ రిక్రూట్మెంట్ జరిగింది ప్యానిక్లో, దాని తర్వాత రిక్రూట్మెంట్ స్టెబిలైజ్ అయింది. ఇప్పుడు బికాజ్ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనం వింటున్నాం ఈ మధ్యలో, ఏఐ, జనరేటివ్ ఏఐ, దానిలో వస్తున్న మార్పుల వలన ఆప్టిమైజేషన్ జరుగుతుంది. అంటే 10 మంది చేయాల్సిన వర్క్ను 3, 4, 5 చేస్తే సరిపోతుంది. అది పర్టికులర్గా ఏ ఫీల్డ్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్. ఇలాంటి పరిస్థితి. ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ గురించి చెప్పాను. ఇప్పుడు హార్డ్వేర్ గురించి మనం వింటున్నాం ఈ మధ్యలో. హార్డ్వేర్ మనం ఏ పాటికి ఎప్పుడైనా మేడ్ ఇన్ చైనా చూడడం అలవాటైపోయింది, మేడ్ ఇన్ తైవాన్ అలా చూడడం అలవాటైంది. కానీ ఇప్పుడు వస్తున్న జియో పొలిటికల్ దాంట్లో మనము ఇండియా యొక్క రోల్ మీకు అర్థమవుతుంది. విశ్వగురు అంటుంటాం, మాటల్లో అన్నా చేతల్లోనా మీకే అర్థమవుతుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ సాఫ్ట్వేర్లో మాత్రం మనము వరల్డ్ మొత్తానికి సర్వీస్ ఇస్తున్నాం సాఫ్ట్వేర్లో. హార్డ్వేర్ లాస్ట్ 2-3 ఇయర్స్లో గవర్నమెంట్ భారీ స్టెప్స్ తీసుకుంది. ఓకే, అతి భారీ స్టెప్స్ తీసుకుంది. నెవర్ ఎక్స్పెక్టెడ్. ఓకే, ఆ స్టెప్స్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ వరల్డ్లో టాప్ నాచ్, ఫాక్స్కాన్, ఇంటెల్, మైక్రాన్, క్వాల్కామ్, ఆ కంపెనీస్ అన్నీ ఇండియాకి ఆల్రెడీ ఎంఓయూస్ కుదుర్చుకున్నాయి. ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిపోయింది గుజరాత్, అస్సాంలో. ఇనిషియల్గా గుజరాత్, అస్సాంలో. ఒక్కసారి ఇంప్లిమెంటేషన్ దశలోకి వచ్చిందంటే, ఇంప్లిమెంటేషన్ అంటే ఆల్రెడీ 1.5 ఇయర్ స్టార్ట్ అయింది. ఇంకొక 6 months to 1 year గ్యాప్లో మనకు హార్డ్వేర్ ఆపర్చునిటీస్ మొదలవుతాయి.
అంటే ఇప్పుడు ఈసీ చేసే వాళ్ళకి 4 ఏళ్లకు మీకు ఆ మాట చెప్పాలి. ఇప్పుడు మీరు ఆ మాట మంచి మాట తీశారు. ఈసీ అనేది 6 నెలల కోర్సో 1 ఇయర్ కోర్సో కాదు సార్. ఇది ఇంజనీరింగ్ అనేది 4 ఏళ్ల కోర్సు. ఇప్పుడు మనం జాయిన్ అయితే 4 ఏళ్ల తర్వాత 4 ఏళ్ళకి ఏం దొరుకుతుంది ప్రకారం జాయిన్ కావాలి మనం. అంటే ఎలా ఉందంటే సార్, బండ్లు ఓడలగును, ఓడలు బండ్లకు. ఈ రోజు మనం బండి అనుకునే ఈసీ ఆ రోజు ఓడ అయ్యే ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఉందా సరే, కుదుర్చుకుంటారంటే వేరే విషయం. ఆల్రెడీ కుదుర్చుకున్నారు, 2 లక్షల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇంకా కూడా వస్తాయి, ఇంకా చాలా రాబోతున్నాయి. ఇండియా సైడ్ నుంచి రిలయన్స్, ఇండియా సైడ్ నుంచి టాటా ప్రాజెక్ట్స్, వీళ్ళందరితో టైఅప్ లోపల ఇప్పుడు జరుగుతున్నది. దాదాపు 3-4 లక్షల కోట్ల డెవలప్మెంట్ ఎక్కడ, గుజరాత్, అస్సాం. దాని తర్వాత హైదరాబాద్కి వస్తాయి, బెంగళూరుకి వస్తాయి. మనం ఈ రోజు ఎలా అయితే వేల కొద్ది సాఫ్ట్వేర్ జాబ్లు మాట్లాడుతున్నామో, అవి హార్డ్వేర్లో వేల కొలది హార్డ్వేర్ జాబ్స్ మొదలవుతాయి. సో ఇండియా సర్వీస్ నుంచి కొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా కూడా ఉండబోతుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మనం రీసెంట్లీ మన యాపిల్ ఫోన్ మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. యాపిల్ అంటే ఒక యూనిక్ ఫోన్ కాబట్టి మనం దాని పేరు తీస్తాం అన్నట్టు. ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా యాపిల్ ఫోన్లు మొదలైపోయినాయి. ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయిపోయింది, స్టార్టెడ్ ఎక్స్పోర్టింగ్ ఆల్సో. ఇక ఇది ఒక ఉదాహరణ మీకు చెప్తుంది. అంటే రాబోయే టైంలో హార్డ్వేర్కు అదిరిపోయే ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. కానీ దీనికి హార్డ్వేర్ అంటే ఈసీ కావాల్సింది, ఈసీఈ. ఈసీకి మాత్రం మంచి స్కోప్ ఉంది. గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్కి మోడీ క్రెడిట్ ఇవ్వచ్చు దీనికి ఏమైనా? డెఫినెట్గా ఇవ్వచ్చు సార్. సెంట్రల్ గవర్నమెంట్ దీనిపైన భారీగా చేసి, మనం ప్రతి రంగంలో ఇప్పుడు ఎలా చేస్తున్నామో ఈ టెక్నాలజీ రంగంలో మాత్రం భారీ మార్పులు అండ్ మనం భారీగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాం. దట్ క్రెడిట్ గోస్ టు సెంట్రల్ గవర్నమెంట్. గ్రేట్ థింగ్ అండి. ఇది చాలా మంది బహుశా మీరు మాట్లాడిన తర్వాత లక్షలాది మంది ఊపిరి పీల్చుకుంటారు. చాలా మంది తెలియదు అండి. ఇప్పుడు అలాంటి వాళ్ళకు కూడా తెలియదు. మాకు టెక్నాలజీ రంగం విషయం సామాన్యునికి అర్థమయ్యే అవకాశం ఉంది. అందుకని మీలాంటి ఎక్స్పర్ట్స్ తోటి ఇండస్ట్రీ వారితో మాట్లాడుతున్నాం. సో యాక్చువల్గా మీ ప్రయాణం మనకు అర్థమైంది. ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ అండి. ఇప్పుడు నేను చూశాను, నేను నార్మల్గా మీకు తెలియదు అనుకుంటే నేను కెరీర్ కౌన్సిలర్ కూడా, అంటే ఎంసెట్, ఐఐటి వాటి కోసం నాకుండే అనుభవాన్ని 10 మంది వంచడం కోసం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాం. ప్రతిష్టాన్ అనే కంపెనీ ఐటీ రంగంలో 15-20 ఏళ్ల పాటు ఆల్మోస్ట్ సిటీఓ స్థాయిలో పనిచేసినటువంటి శ్రీధర్ గారితో స్టార్ట్ అయింది. మేమేం చేయదలుచుకుంటాం అంటే స్కూల్స్, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ కాలేజ్లో ఎవరైతే నిజంగా జెన్యూన్గా కమిట్మెంట్ పనిచేస్తున్నారో వాళ్ళ గురించి సమాజానికి చెప్పదలుచుకున్నాం. సో దానిలో భాగంగా ఏఎస్ కాలేజ్ అనేది ఒక పెద్దగా ప్రచారం లేనటువంటిది కానీ అద్భుతమైన కాలేజ్. దీని కట్ ఆఫ్కు దీని క్వాలిటీకి సంబంధం లేదు. సో ఈ ఏఎస్ కాలేజ్ కూడా ముఖ్యంగా మీరు ప్రిన్సిపల్ వచ్చిన తర్వాత చాలా అద్భుతాలు జరిగిందని చెప్పి, ముఖ్యంగా గత 3-4 ఏళ్లలో చాలా సిగ్నిఫికెంట్ చేంజ్ వచ్చాయని చెప్పి వింటున్నాం. కాబట్టి దాని గురించి ఒకసారి ఏఎస్ కాలేజ్లో ఈ మధ్య జరుగుతున్నటువంటి టైఅప్స్ కానివ్వండి, పెగాతో టైఅప్ అని కానీ రకరకాలని వింటున్నాను. దాని గురించి కొంచెం వివరిస్తారా? మీరు అన్నారు చూడండి ప్రచారం గురించి. మేము ప్రచారంలో వి వోంట్ బిలీవ్ ఇన్ ప్రచారం. అది కూడా ఒక కారణం అయి ఉంటుంది. బయట పేరెంట్స్ కోసం రైట్ చెప్తున్నారు. ఇక ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఎస్టాబ్లిష్మెంట్ గురించి చెప్తాను. ఎవల్యూషన్ ఆఫ్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఎ గ్రేట్ అకాడమిషియన్ గోపాలకృష్ణమూర్తి గారు, గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఎన్ఐటి వరంగల్. ఓకే, గ్రేట్ అకాడమిషియన్ హూ హాజ్ ఎస్టాబ్లిష్డ్ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఇన్ 1995. దిల్షుక్ నగర్ హ్యాబిట్స్ ముందు 4 మోస్ట్ హ్యాబిట్స్. దాని తర్వాత స్ప్రెడ్ ఓవర్ ఆల్ మెట్రో సిటీస్, మెగా సిటీస్, పాన్ ఇండియా లెవెల్లో ప్రజెన్స్. ఇది హైదరాబాద్ అనుకుంటున్నా కాదు సార్, టోటల్లీ పాన్ ఇండియా లెవెల్ ప్రజెన్స్. 4 మోస్ట్ ఇన్ ద ఫీల్డ్ ఫర్ గేట్ అండ్ ఐఏఎస్ కోచింగ్ అండ్ మెయింటైనింగ్ నంబర్ 1 స్టేటస్, న్యూమరో యునో స్టేటస్ ఈవెన్ నౌ ఆల్సో, ఈవెన్ ఆఫ్టర్ 29 years ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఇండియాలో నంబర్ 1 అయిన గేట్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ మా వెనకాల బ్యాక్ బోన్ ఏఎస్ ఇంజనీరింగ్ అకాడమీ మా వెనకాల ఉన్నప్పుడు, అక్కడ నంబర్ 1 స్టేటస్ ఇండియాలో మెయింటైన్ చేస్తున్నప్పుడు ఇక్కడ మేము చాలా ఈజీ మాకు కూడా ఇట్ బికమ్స్ ఛాలెంజింగ్. వీ హ్యావ్ టు మెయింటైన్ వీ నీడ్ టు గివ్ అట్మోస్ట్ బెస్ట్ ఎడ్యుకేషన్, వీ నీడ్ టు ఇంపార్ట్ బెస్ట్ ఎడ్యుకేషన్. లెట్ మీ స్టార్ట్ విత్ ఫ్యాకల్టీతో ముందు స్టార్ట్ చేస్తాను. అంతే కదా, మనం ఎక్కడైనా కానీ ఫ్యాకల్టీ ఎనీ సిస్టమ్, ఎనీ ఎడ్యుకేషన్ సిస్టమ్. మా దగ్గర 252 మెంబర్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. 10+ years ఆఫ్ యావరేజ్ ఎక్స్పీరియన్స్, 37 డాక్టరేట్స్ ఉన్నారు మా దగ్గర. ఇప్పుడు మా ఫ్యాకల్టీకి ఒక 4 మోస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే మా కాలేజీలో వర్క్ చేయడానికి వాళ్ళు NPTEL సర్టిఫై అయ్యి ఉండాలి. ఇక్కడికి వచ్చినాక NPTEL సర్టిఫికేషన్. NPTEL అనేది ఒకటి ఐఐటీస్ డెవలప్ చేసిన ప్రాజెక్టు, ఆల్ ఐఐటి కన్సార్టియం ఆఫ్ ఐఐటీస్, నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్. అది ఒక సర్టిఫికేషన్ చేసి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్యాకల్టీ నిరంతరంగా అప్డేట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు మీకు ఒక మాట అన్నాను, ఈ మధ్యలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వస్తున్నాయి, ఏఐఎంఎల్ అని, డేటా సైన్స్ అని, IoT అని వస్తున్నాయి. మరి అంతకుముందు మన ఫ్యాకల్టీ చదవలేదు, అలాంటి కోర్సులు లేవు.
అసలు ఏఐసిటీ ఇంట్రడ్యూస్ చేసింది జస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్. 3-4 ఇయర్స్ బ్యాక్ ఇంట్రడ్యూస్ చేసింది. మరి ఎలా మరి ఇప్పుడు ఆల్రెడీ ఆ కోర్సులు ఆల్రెడీ వచ్చేసినాయి. ఇప్పుడు మా కాలేజీలో కూడా ఉన్నాయి. ఏఐఎంఎల్ ఉంది, డేటా సైన్స్ ఉంది, ఐఓటీ ఉంది. మేము ఇన్ అడ్వాన్స్గా ఆ కోర్స్ తీసుకోకముందే మన ఫ్యాకల్టీకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీస్, ఐఐటి, IIITలో మన ఫ్యాకల్టీ ఇప్పుడు పీజీ డిప్లొమా చేశారు, పీజీ చేశారు. అది తీసుకోకముందు వాళ్ళు అయినాకనే మేము ఈ ప్రోగ్రామ్ను మేము ఇది చేసామని యాక్సెప్ట్ చేసాం ఈ ప్రోగ్రామ్ను. దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు డూ జస్టిస్. ఇప్పుడు ఇక ఎన్బిఏ టీచింగ్ మెథడాలజీ ఎలా ఉంది అనేది చూడడానికి ఒక అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్. అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ చూసేది ఎవరంటే ఎన్బిఏ, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్. ఎన్బిఏ అనేది ఇప్పుడు మా కాలేజీలో ఆల్ ఎలిజిబుల్ బ్రాంచెస్కి ఎన్బిఏ ఉంది. అది ఇప్పుడు వీఆర్ ఇన్ 4th సైకిల్. 9 ఇయర్స్ అయిపోయింది. 10 to 12 ఇయర్స్ సైకిల్లో ఉన్నాము కాన్సిక్యూటివ్లీ వితౌట్ ఎనీ బ్రేక్ ఇన్ బిట్వీన్. బ్రేక్ లేకుండా. చాలా కాలేజీలో వస్తుంటాయి పోతుంటాయి, కానీ మా కాలేజీలో మాత్రం అది జరగలేదు. ప్రధానంగా అకాడమిక్స్కి ఇస్తారా? ఇది అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్. మన పిల్లలకు ఇంపార్ట్ చేస్తున్నాం ఎడ్యుకేషన్. దాని తర్వాత అవుట్కమ్ ఏమిటి, పిల్లలు ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతున్నారా, అవుట్కమ్ అద్భుతంగా ఉందని సర్టిఫైడ్ అన్నట్టు మీరు మామూలు భాషలో చెప్పాలంటే. ఎగ్జాక్ట్లీ ఒక రకంగా ప్లేస్మెంట్స్ బాగున్నట్టు, ఒక రకంగా మామూలు మాలాంటి వాళ్ళ భాషలో చెప్పాలంటే గ్రాడ్యుయేషన్, ప్లేస్మెంట్ అండ్ బియాండ్ దట్. ఓకే, ఇది ఎన్బిఏ వాళ్ళు చూస్తారంటూ. అదొకటే కాకుండా ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ యొక్క రీసెర్చ్ అపిటైట్ ఎలా ఉంది, స్టూడెంట్స్ యొక్క రీసెర్చ్ అపిటైట్ ఎలా ఉంది, వీళ్ళ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, యూనిక్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా ఎంటర్‌ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ జరుగుతుందా, స్కిల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, అన్ని ఒక పారామీటర్ కాదు సార్. ఇక అది 3 days ఇన్స్పెక్షన్ అన్నట్టు. అది హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. అవన్నీ చూసి ఇస్తారన్నట్టు. అవన్నీ చూసి ఇచ్చిన దాంట్లో మాకు మాత్రం వీఆర్ ఇన్ 4th సైకిల్. అది ఎన్బిఏ. అది డిపార్ట్మెంట్ వైజ్ ఇస్తారు. మన దగ్గర ఉన్న ఆల్ ఎలిజిబుల్ డిపార్ట్మెంట్స్కు ఎన్బిఏ ఉంది. అది డిపార్ట్మెంట్ వైజ్. నెక్స్ట్ న్యాక్ అనేది అది యూజీసీ ద్వారా. అదేమో ఏఐసిటి. ఎన్బిఏ ఎవరు ఇస్తారండి? గవర్నమెంట్. ఏఐసిటి సార్. ఎన్బిఏ ఏఐసిటి ఇస్తారు. అండర్ ఏఐసిటి. ఎన్బిఏ. న్యాక్ అనేది మాత్రం అండర్ యూజీసీ. కాలేజ్ లెవెల్ అక్రిడిటేషన్. ఇది కాలేజ్ లెవెల్ అక్రిడిటేషన్. నౌ వీఆర్ ఇన్ 2nd సైకిల్. మనకి ఏ గ్రేడ్ ఉంది, వీఆర్ ఇన్ 2nd సైకిల్. సేమ్ ఎన్బిఏ పారామీటర్స్, దీని పారామీటర్స్ దాదాపుగా ఒక 60-70% కామన్ ఉంటాయి. ఇదేమో కాలేజ్ బ్రాంచ్ వైజ్, ఇది కాలేజ్ వైజ్ చూస్తారు. దీనికి తోడుగా లైట్ 50 అనేది ఒకటి ఉంది. లీడర్షిప్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్, టీచింగ్ ఎక్సలెన్స్, 2 రకాలు ఉంటాం. అది లైట్ 50 అనేది ఇండియా లెవెల్ ఒక 50 కాలేజ్ సెలెక్ట్ చేశారు టు ఇంపార్ట్ మైనర్ డిగ్రీ. ఆ 50లో మనది ఒక కాలేజ్. ఆ 50లో మనది ఒక తెలంగాణ నుంచి అది అండర్ ఏఐసిటి. అది కూడా ఏఐసిటి. అది కూడా ఏఐసిటి. ఇప్పుడు ఇక మీకు ఎంఓయూస్ చెప్పాలి మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ చేయాలంటే మా వెనకాల కూడా అలాంటి మెంటర్స్ ఉండాలి. ఎంఓయూ ఏఐసిటి leadindia.com బెనెట్ యూనివర్సిటీ వాళ్ళతో ఎంఓయూ చేసుకున్నాం. మేము స్వేచ్ఛ తెలంగాణ వాళ్ళతో ఎంఓయూ చేసుకున్నాము. దేనికి? ఎమర్జింగ్ టెక్నాలజీస్ టాస్క్. అది మీకు తెలుసు ఆల్రెడీ, మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ది టాస్క్. దాంతోపాటు స్మార్ట్ ఇంటర్వ్యూస్ అని, బీయింగ్ జీరో అని, ఫౌండర్స్ ల్యాబ్ అని, మైరా అని, ఇలా సో మెనీ ఆర్గనైజేషన్ పెగా, వీటన్నిటితో ఎంఓయూ చేసుకునే ఏంటంటే మన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కొరకు అండ్ స్టూడెంట్స్కు స్కిల్ డెవలప్మెంట్ కొరకు. దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు గివ్ అట్మోస్ట్ బెస్ట్ ఎడ్యుకేషన్. ఇప్పుడు చూడండి, మనమే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఫైరింగ్ గురించి మీకు చెప్పాను. ఈ ఫైరింగ్ టైంలో కూడా మా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ 500+ ప్లేస్మెంట్స్ అయినాయి. ఈ ఫైరింగ్ టైంలో అవుట్ ఆఫ్ 700+ ఎలిజిబుల్ స్టూడెంట్స్ 500+ ఆల్రెడీ అయినాయి. అండ్ బెస్ట్ ప్యాకేజ్ ఏమో అరౌండ్ 20 lakhs, యావరేజ్ ప్యాకేజ్ ఏమో 5+ lakhs. ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి వీ కెన్ ఏబుల్ టు షో దట్ అవుట్పుట్. కన్నా గ్రేట్నెస్ మీకు ఎక్కడ అనిపిస్తా అంటే, మీరు ఇవన్నీ చేస్తున్నది జస్ట్ యావరేజ్ స్టూడెంట్స్, బహుశా బిలో యావరేజ్ స్టూడెంట్స్తో చేసే అద్భుతాలు. బహుశా మీకు హైదరాబాద్ ఉండేటువంటి బెస్ట్ ర్యాంకర్స్ ఇక్కడికి వస్తే మీరు ఎన్ఐటీని బిడ్ చేస్తారా అనిపిస్తున్నారు. మీరు ఆ మాట అన్నారు కాబట్టి ఒక చిన్న పాయింట్ అక్కడ కనెక్ట్ అవుతాను. మనకు ఇప్పుడు గేట్ ఐఏఎస్ అని చెప్పాను. మా బ్యాక్ బోనే గేట్ ఐఏఎస్. బ్యాక్ బోన్ గేట్ ఐఏఎస్ అన్నప్పుడు గేట్ దేని కొరకు? అసలు గేట్ దేని కొరకు? ఇప్పుడు ఎంసెట్ ఐఐటి జే ఎగ్జామ్ దేని కొరకు అంటే, ఎంసెట్ దానికి బీటెక్లో అడ్మిషన్ కొరకు, ఐఐటి జే ఏమో ఐఐటీస్లో బీటెక్ అడ్మిషన్ కొరకు. గేట్ అనేది ఐఐటీస్లో ఎంటెక్ అడ్మిషన్ కొరకు. ఎంటెక్ అడ్మిషన్ అదొకటి, ఇంకో గవర్నమెంట్ జాబ్ల కొరకు. మా వెనకాల బ్యాక్ బోనే అదే ఉన్నప్పుడు మా యొక్క ఫ్యాకల్టీకి ఆల్రెడీ ఆ ట్రైనింగ్ ఉంటుంది.
మా ఇనర్ట్గా మేము మా సబ్జెక్ట్లో యాడ్ ఆన్ చేసేసి గేటు ఐఏఎస్ యొక్క పోర్షన్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అలా నిరంతరంగా వెళ్ళిపోతుంటాం. మాస్టరే కాదు మీరు ఎట్లా దానిలో మేము ఇంటిగ్రేట్ చేసేస్తాం, దాన్ని కలిపి చెప్పేస్తాం. అంటే ఇప్పుడు ఒక పాయింట్ చూడండి, ఇప్పుడు కొందరు స్టూడెంట్స్ ఫీల్ అవుతారు, అబ్బా నాకు ఐఐటీలో సీట్ వస్తుంది అనుకున్నా రాలేదు, మిస్ అయిపోయింది ఆపర్చునిటీ, ఏదో లైఫ్లో పెద్ద కోల్పోయామని అనుకుంటారు. ఎస్ అనుకుంటారు, కానీ మా కాలేజీలో చేరితే మాత్రం మళ్ళీ ఒక ఆపర్చునిటీ ఉంది. ఎస్ ఇక్కడ బీటెక్ అయినాక ఎస్ మా ద్వారా గేట్ ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటారు కాబట్టి దాని ద్వారా మళ్ళీ ఒకసారి ఐఐటీలో ఎంటెక్ చేసుకోవచ్చు. మీరు డిస్కౌంట్స్ ఇస్తారండి మీ వాళ్ళకు గేట్ కోచింగ్ సెంటర్లో? ఎస్ డెఫినెట్గా మా స్టూడెంట్స్కు డిస్కౌంట్స్ ఉంటాయి. అది ఇప్పుడు మా దగ్గర మెరిట్ స్కాలర్షిప్ కూడా ఉంది. ఇప్పుడు మెరిట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కు నేను చెప్పేది మెరిట్ స్కాలర్షిప్ వీళ్ళకు ఆల్రెడీ చేరిన స్టూడెంట్స్కి ఏమో ఆల్రెడీ డిస్కౌంటెడే ఉంటుంది, మ్యాక్సిమం డిస్కౌంటెడే ఉంటుంది వాళ్ళకి. సార్ యాక్చువల్గా నాకేం గుర్తొచ్చింది మీరు చెప్తే, ఇంటర్ ప్లస్ ఎంసెట్ ప్లస్ ఐఐటి జేఈ ప్లస్ అడ్వాన్స్డ్ ఎట్లా పెట్టారు మామూలు కొన్ని కాలేజెస్, మీరు ప్లస్ బీటెక్ ప్లస్ గేట్ ప్లస్ ఐఏఎస్ అని అనుకోవచ్చు. ఇది ఇంటిగ్రేటెడ్ సార్, ఇంటిగ్రేట్ అదే అంటారు. ఇప్పుడు నుంచి కాదు, చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీ ద్వారా కనీసం తెలియాలండి. ఇప్పుడు మేము ఇంటిగ్రేట్ చేసేసాము ఈ రోజులో. అయితే మనము ఏ పార్టీకి ప్లేస్మెంట్లు మాట్లాడుతున్నప్పుడు ప్రైవేట్ ప్లేస్మెంట్లు అన్నట్టు, ఇక్కడ ఏ కాలేజీలో మాట్లాడినా ప్రైవేట్ ప్లేస్మెంట్లు. మా దగ్గర ప్రైవేట్ ప్లేస్మెంట్లతో పాటు గేట్ అనేది ఉంది కాబట్టి, ఇప్పుడు మీకు చెప్పాను కదా, మీకు గేట్ ఐఏఎస్ ఉంది కదా, అది గవర్నమెంట్ పిఎస్యూస్లో గవర్నమెంట్ జాబ్స్ కొరకు. అంటే ప్రైవేట్ జాబ్స్ పైన మా దగ్గర ఫోకస్ ఉంటుంది. ఇదేమో నిరంతరంగా ఇది మాకు గేట్ ఐఏఎస్ ఇంటిగ్రేట్ అయిపోతుంది కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ పైన ఫోకస్ ఉంటుంది. ఇలా మీకు ఈ గవర్నమెంట్ జాబ్స్ పైన ఫోకస్ ఉండే కాలేజు, ఇలా బ్యాక్ బోన్ గేట్ ఐఏఎస్ తో ఇంటిగ్రేట్ అయిన కాలేజు ఇండియా లోపల ఏ కాలేజ్ ఉండదు. తెలంగాణ, ఆంధ్ర, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఎక్కడ లేదు. ఇలా గేట్ కోచింగ్ ఒక మాస్టర్సే పెట్టిన కాలేజ్ ఇది. ఈ కాలేజీ గురించి చాలామంది తెలుసుకోవడం వల్ల మీకు ప్రయోజనం పక్కన పెడితే చాలామంది పేరెంట్స్ ప్రయోజనం ఉంటారు. చాలామంది ఐఐటీ రాకుండా డిప్రెస్ అయిపోతున్నారు, నా జీవితం అంతా కోల్పోయిన అనుకుంటున్నారు. కానీ ఇది ఒక అద్భుతమైన గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పి నాకు అర్థమవుతుంది. వన్ మోర్ ఆపర్చునిటీ అనుకోండి, మిస్ అయిన వాళ్ళకు ఇది వన్ మోర్ ఆపర్చునిటీ. మా కాలేజ్ ట్రైనింగ్లో కూడా అంటే నేను మీ ప్లేస్మెంట్ ఆఫీసర్ తోటి మాట్లాడాను, వారు చెప్పిన దాని ప్రకారం ఈ ప్లేస్మెంట్స్, ట్రైనింగ్స్, టైఅప్స్, మీకు గూగుల్ ఉమెన్ టైఅప్ కానీ, పెగా టైఅప్స్ కానీ, ఇవన్నీ మీకు ఇండస్ట్రీ లింకింగ్ కానీ, ఇవన్నీ చూస్తే చాలా 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 అద్భుతమైన అనిపించింది. అసలు ఈ సివిల్ అండ్ మెకానికల్, కెమికల్ వీటిలో కూడా మీకు ప్లేస్మెంట్స్ చాలా బాగా వస్తున్నాయి. ఇది ఎట్లా సాధ్యమైందండి? మీరు ఆ మాట అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు కన్వెన్షనల్ బ్రాంచెస్, కోర్ బ్రాంచెస్ గురించి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్ గురించి గేట్లో మ్యాక్సిమం గేట్ కోచింగ్ తీసుకునేది ఈ బ్రాంచ్ నుంచే ఎక్కువ తీసుకుంటారు. అవును, కోర్ నుంచి. గవర్నమెంట్ జాబ్స్ అయినా వీటి నుంచే ఎక్కువ ఉంటారు. ఆ మాస్టర్సే మా దగ్గర ఉన్నారు కాబట్టి మాకు వీ కెన్ ఏబుల్ టు గెట్ ఈజీ ప్లేస్మెంట్స్ ఫర్ ఈవెన్ ఈ కన్వెన్షనల్ కోర్ బ్రాంచెస్కు. ఈ ఈసీఈ, సివిల్ ఎవరైతే గేట్ వాళ్ళు చెప్తుంటారో అదే ఇక్కడ ఇంటిగ్రేట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఇయర్ మాకు బ్రహ్మాండమైన ప్లేస్మెంట్స్ ఈ కోర్ బ్రాంచెస్ లోపల, ఈసీఈ, ట్రిపుల్ ఈ ఇలాంటి ఫైరింగ్ టైంలో కూడా హైరింగ్ జరుగుతుంది మాకు. సార్ యాక్చువల్ మీరు ఎన్బిఏ గురించి చెప్పారు, తర్వాత నాక్ గురించి చెప్పారు. సో ఎన్బిఏ బ్రాంచ్లకు ఉంటుంది, అన్ని బ్రాంచ్లకు ఉంది అని చెప్పారు. సో నాక్ కూడా ఉందని చెప్పారు, మీకు ఏ గ్రేడ్ అన్నారు. సో అట్లా ఈ అటానమస్ కూడా చాలామంది వింటున్నాను. ఈ అటానమస్ వల్ల ఏమైనా ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది? ఎన్బిఏ, నాక్తో వదిలేశాను నేను మీకు. అటానమస్ యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడ మాకు క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మాకు ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ, గేటు, ఐఈఎస్ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయాలి. మీకు బెక్ అనేది ఒకటి ఉంది సార్, క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మన దగ్గర ఉంది. దట్ ఈస్ అవర్స్ ఈస్ ద ఓన్లీ కాలేజ్ హ్యావింగ్ దట్ సెంటర్. అంటే ఫస్ట్ ఇయర్ నుంచే బెక్ అనే కోర్సు, క్యాంబ్రిడ్జ్ యొక్క కోర్సు పైన మనం ఫస్ట్ ఇయర్ నుంచి పిల్లలకు ట్రైన్ చేస్తుంటాం, వాళ్ళు సర్టిఫై అవుతూ ఉంటారు. వాళ్ళు సర్టిఫై అవుతారు బెక్ అనే ప్రోగ్రామ్ ద్వారా. మరి ఇవన్నీ మన జేఎన్టీయూ కరికులంలో ఇవన్నీ మీకు ఎట్లా పాసిబిలిటీ అవుతుంది సార్ మీరు అడగాలి. కాదు సార్, మాది అటానమస్ ఉంది కాబట్టి లక్కీలీ ఎస్ బీఓఎస్ మనది ఉంటుంది. ఆ బీఓఎస్లో ఎవరు ఉంటారు? టాప్ నాచ్ ఇండస్ట్రీస్ నుంచి సెలెక్ట్ చేసుకుంటాం, ఐఐటీస్ నుంచి, ఎన్ఐటీస్ నుంచి ప్రొఫెసర్స్ ఉంటారు. వాళ్ళతో డిస్కస్ చేస్తూ మన ఆల్రెడీ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ మా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళు కూర్చుంటారు. అసలు గేట్ రిలేటెడ్, ఐఎస్ రిలేటెడ్, ఈరోజు ప్రోడక్ట్ బేస్డ్ జాబ్స్, ఈ హైరింగ్ ఫైరింగ్ మధ్యలో జరుగుతున్న ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కాంప్రిహెన్సివ్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఎలా రావాలి, మేధోమదనం జరిగిన తర్వాతనే మా కరికులం అనేది డెవలప్ అవుతుంది. ఇది క్రెడిట్ గోస్ టు అటానమస్. మాకు అటానమస్ అనేది 2020లో వచ్చింది. నౌ వీ హ్యావ్ గాట్ అటానమస్ ఫర్ 10 years అప్ టు 2030. ఈ అటానమస్ వల్లనే మీకు ఇప్పుడు ఈ చెప్తున్నాయన్నీ మేము ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇప్పుడు అప్టిట్యూడ్ ఉంది. ఇప్పుడు జనరల్ చాలా కాలేజీలో థర్డ్ ఇయర్లో చెప్తారు అప్టిట్యూడ్ రీజనింగ్ అని, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ రీజనింగ్ అనేది. మా దగ్గర అలా కాదు, ఫస్ట్ ఇయర్ నుంచే జస్ట్ లైక్ ఇప్పుడు మిగతా సబ్జెక్టులు ఉంటాయి కదా, దాంతోపాటు ఇదొక సబ్జెక్ట్ లాగా యాడ్ చేసేస్తాం అన్నట్టు. వాళ్ళకు తెలియదు అన్నట్టు, తెలియకుండానే ఈ స్కిల్ డెవలప్మెంట్ జరిగిపోతూనే ఉంటుంది మా దగ్గర.
అంటే ఒక జనరల్ ప్రాసెస్ లాగా జరిగిపోతుంటుంది. మళ్ళీ దీని కొరకు అడిషనల్గా బర్డెన్ క్రియేట్ చేయడం అనేది కాకుండా ఇది ఒక ప్రాసెస్, పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్లా జరిగిపోతుంది స్కిల్ డెవలప్మెంట్ అనేది. ఎస్, ఇది సార్. సార్ యాక్చువల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది ఏంటంటే R&D మీద. మనకు రీసెర్చ్ జరగట్లేదు, నార్మల్ ఇంజిన్స్ వస్తుందని చెప్పారు. కానీ బహుశా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చెప్పడానికంటే ఇంప్లిమెంట్ కావడానికంటే ముందే మీ దగ్గర చాలా రకాల R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉందని విన్నాను. దాని గురించి కొంచెం అని చెప్పగలుగుతారా? రీసెర్చ్, దానికి రీసెర్చ్కు ఒక కులమానం ఏంటంటే పేటెంట్స్ సార్. పేటెంట్స్ మా దగ్గర 90+ పేటెంట్స్ ఉన్నాయి. ఫ్యాకల్టీ 90+ పేటెంట్స్ పబ్లిష్డ్ అండ్ 50+ గ్రాంటెడ్. ఇది ఒక మేజర్ కులమానం. ఇప్పుడు జనరల్గా ఐఐటి యొక్క ర్యాంకింగ్ మారేది మేజర్ పేటెంట్స్ అనేది ఒక మేజర్ కాంటెంట్. మరి అది మీరు అడగాలి. మాకు 90+ పేటెంట్స్ మా ఫ్యాకల్టీ ద్వారా పబ్లిష్ చేయబడ్డాయి, 50+ ఆల్రెడీ గ్రాంటెడ్. సార్ చివరిగా మీ క్లబ్స్ కానీ, ఫెస్ట్ కానీ, స్పోర్ట్స్ కానీ, యాక్టివిటీస్ కానీ ఏముంటాయండి మీ కాలేజీలో? ముందు మనం ఇప్పుడు కరిక్యులర్ గురించి మాట్లాడాము. ఇప్పుడు కో కరిక్యులర్ అనేది ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే సార్ 3 డైమెన్షన్స్. ఇది 3 డైమెన్షన్, X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్ ఎలా అంటామో కరిక్యులర్, కో కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్. దేంట్లో పిల్లలు వీక్ ఉండకూడదు. ఈ స్వాట్ అనాలిసిస్ లో అన్నిట్లో స్ట్రాంగ్ ఉండాలన్నట్టు. ఆల్ రౌండర్స్ కంపెనీస్ కావాల్సింది ఇప్పుడు హై అండ్ ప్యాకేజెస్ అవి కావాలంటే మాత్రం ఆల్ రౌండర్స్ కావాలి, గో గెటర్స్ కావాలి. అలా కావాలన్నప్పుడు కో కరిక్యులర్ యాక్టివిటీస్, వర్క్ షాప్స్, హ్యాకథాన్స్, కాన్ఫరెన్సెస్, ఇండస్ట్రియల్ విజిట్స్, ఈ ప్రాజెక్ట్ ఎక్స్పోస్, వీటన్నిటిలో మా స్టూడెంట్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతుంటారు. పార్టిసిపేట్ కావడమే కాకుండా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అని ఏసీటీ వాళ్ళు, అందులో ఎవ్రీ ఇయర్ మాకు మా కాలేజీ నుంచి పార్టిసిపేషన్ ఉంటుంది. అండ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ సెలెక్టెడ్ ఇన్ 1 to 3 పొజిషన్స్ సెలెక్ట్ అవుతున్నారు. ఏ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్. రెండవది టీ హబ్లో ఈ మధ్యలో ఒకటి జస్ట్ 1 year బ్యాక్ ఒక కాంపిటీషన్ జరిగింది. దాంట్లో గూగుల్ నుంచి వచ్చారు అడ్జుడికేటర్స్, జడ్జెస్. టాప్ 10 ప్రైజెస్ ఎవరికి వచ్చినాయి అనుకుంటున్నారు? అవుట్ ఆఫ్ 25 టాప్ 10 ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చినాయి. టీ హబ్లో నేను చెప్పేది మీకు. టీ హబ్లో జే హబ్ వాళ్ళిక, జే హబ్ అంటే జేఎన్టీయూ వాళ్ళు కూడా హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తుంటారు. ఇట్లా హ్యాకథాన్స్ అంటే అర్థం ఏంటంటే ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 కాలేజ్ సెలెక్ట్ చేస్తారు సార్ ఆ ఇయర్లో. అందులో మనది ఒక కాలేజ్. ఎవ్రీ ఇయర్ మనం హ్యాకథాన్ కండక్ట్ చేస్తాం అండర్ ద లీడర్, అంటే వాళ్ళ మెంటర్షిప్లో, జేఎన్టీ మెంటర్షిప్లో. 36 hours ప్రోగ్రామ్, 36 hours వితౌట్ బ్రేక్, నో ఫుడ్ బ్రేక్, నథింగ్. 36 గంటలు కూర్చొని ఐడియా చెప్పాలి, ఎగ్జిక్యూట్ చేసి చూపించాలి ప్రాజెక్టు. అందులో బెస్ట్ ప్రైజెస్ లాస్ట్ 3-4-5 yearsలో 1 to 3 పొజిషన్స్లో మేము ఉంటున్నాం. జేఎన్టీలో జరిగిన ప్రోగ్రామ్ కూడా ఇదేమైతుందంటే 3 కాయలు చేసి మళ్ళీ జేఎన్టీలో సెంట్రల్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ సెంట్రల్ ప్రోగ్రాంలో కూడా 1 to 3 పొజిషన్స్లో మా స్టూడెంట్స్ ఉన్నారు. వా, అంటే ఎంసెట్లో సరిగా ర్యాంక్ రాకపోయినా, ఐఐటీలో ర్యాంక్ రాకపోయినా కూడా నిజంగా ట్రైనింగ్ ఉంటే, స్టూడెంట్స్కి ఉత్సాహం ఉంటే, మీలాంటి వాళ్ళకి స్పిరిట్ అనుభవం ఉంటే డెఫినెట్గా ఐఐటీలతో ధీటుగా మనము సమానంగా ప్లేస్మెంట్ సాధించవచ్చు, అద్భుతం సాధించు అనేది ఒక పెద్ద మీరు డెమాన్స్ట్రేట్ చేశారు. మీరు చూపిస్తున్నాం ఇప్పుడు మాటల్లో కాదు, ఇది ఈ చేతల్లో చేసి చూపిస్తున్నాం. ఇవన్నీ ఈ చేతల్లో చేసి చూపిస్తున్నాం కాబట్టి వీ కెన్ ఏబుల్ టు సీ దిస్ అవుట్కమ్. ఎన్పిటిఎల్లో ఇంకోటి సూపర్ స్టార్ కేటగిరీ ఉంది. ఎన్పిటిఎల్లో ఇది మీకు ఐఐటిసి యొక్క ప్రాజెక్ట్ గురించి చెప్తున్నాను. అందులో మా ఒక స్టూడెంట్ నేషనల్ లెవెల్లో టాప్ 20లో మా ఒక స్టూడెంట్ ఉన్నాడు. సూపర్ స్టార్ కేటగిరీ వెరిఫైడ్ అండి. అది మీకు స్టూడెంట్స్ గురించి చెప్పాను. మరి ఫ్యాకల్టీ సంగతి ఏంటి సార్? అట్లాంటిది ఏమైనా ఉందా ఫ్యాకల్టీకి? ఎన్పిటిఎల్ డిసిప్లిన్ స్టార్ 2 ఫ్యాకల్టీ మెంబర్స్, ఇండియాలో టాప్ నాచ్ ఫ్యాకల్టీ, బంచ్ ఆఫ్ ఫ్యాకల్టీలో మా 2 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. ఇది మనం చెప్పేది కాదు. ఇది ఎన్పిటిఎల్ అంటే ఏఐసిటి, ఐఐటీస్ కలిపి చేసిన ప్రాజెక్ట్. అది ఏఐసిటి ద్వారా వస్తున్న ఎంకరేజ్మెంట్ అనేది ఒకటి చూడాలి మనం. ఫండ్స్ ఏమైనా వస్తున్నాయి ఈ కాలేజ్కు. ఎఫ్డిపిస్ అంటే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. మాకు ఆల్మోస్ట్ 1 crore రూపీ ఫండ్ వచ్చింది ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఏ ప్రోగ్రాంలు చేయడానికి? ఈ మధ్య ఎమర్జింగ్ టెక్నాలజీస్ లాస్ట్ 3 years మనం చూస్తున్నాం కరెక్ట్. కానీ ఫ్యాకల్టీ ఆ లెవెల్లో డెవలప్ కావాలి. గేరప్ అయితేనే స్టూడెంట్స్కి మనం పైకి లేపగలుగుతాం. ఆ డైరెక్షన్లో మనం ఇప్పుడు ఏ ప్రోగ్రామ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేసాము, మనం సైబర్ సెక్యూరిటీలో చేసాము, ఐఓటీలో చేసాము, డేటా సైన్స్లో చేసాము. ఇవి కాకుండా క్వాంటమ్ కంప్యూటింగ్, బీటెక్లో ఇంకా క్వాంటమ్ కంప్యూటింగ్ లేదు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇయర్ క్వాంటమ్ కంప్యూటింగ్ రావచ్చు. సార్ ఇదేం సార్ క్వాంటమ్ కంప్యూటింగ్? ఆల్రెడీ ఇన్ని ఎమర్జింగ్ కోర్సెస్ వచ్చినాక అదొకటి అవసరమా అంటే, ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి సార్ మీకు. మనం ఇప్పుడు ఆల్రెడీ కిలోబైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్తో ఆడుకుంటున్నాము. మొన్నటి వరకు మన కన్జంప్షన్, మన సెల్ ఫోన్ కన్జంప్షన్, కంప్యూటర్ కన్జంప్షన్, డైలీ వాట్సాప్ ఈ మధ్యలో పబ్లిక్ అందరూ చూస్తున్నారు. ఇది చూస్తుంటే ఇంతకుముందు ఎంబీలో చూసేవాళ్ళు, ఇప్పుడు జీబీలోకి వెళ్ళిపోయింది. డైలీ 1 GB, 1.5 GB మాట్లాడుకుంటున్నాం. త్వరలో అది టీబీలోకి వెళ్ళిపోతుంది. ఎక్సాబైట్స్, పెటాబైట్స్. ఎప్పుడైతే ఎక్సాబైట్స్, పెటాబైట్స్కి వెళ్ళిపోతున్నాయో మనం ఉన్న ఇప్పుడు ఈ కంప్యూటర్లు సరిపోవు సార్. ఈ సిపియు రిలేటెడ్ కంప్యూటర్ సరిపోవు. అప్పుడు క్వాంటమ్ కంప్యూటర్, ఇప్పుడున్న కంప్యూటర్కు 100s, 1000s ఆఫ్ టైం ఫాస్టర్గా ఉంటుంది. అన్ని రకాలుగా
ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ దానిపైన కూడా ఎఫ్డిపి కండక్ట్ చేశాం మేము. దానిపైన కూడా మేము కరికులం డెవలప్ చేసి సబ్మిట్ చేయబోతున్నాం ఏఐసిటికి. క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంకా రానేలేదు, అది ఇంకా రాలేదు. ఫ్యూచర్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాను నేను. ఫ్యూచర్ టెక్నాలజీ గురించి కూడా మేము దానిపైన మేధోమథనం చేస్తున్నాం. ఎస్, ఇది మా సైడ్ నుంచి ఆ డైరెక్షన్లో మేము తీసుకుంటున్నాం ఇదన్నట్టు స్టెప్. సార్ ఇప్పుడు మాకు ఒక ప్రతిష్టానం అనేటువంటి రీసెర్చ్ సంస్థ ఉంది. అది ఏం చేస్తుందంటే అనేక కాలేజీలను, స్కూళ్ళను, ఇంటర్మీడియట్ కోచింగ్ సెంటర్లను రీసెర్చ్ చేసి గుర్తించి పేరెంట్స్ తెలియజేస్తాం. దీనిలో వారు చెప్పే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దీని యొక్క స్పెషాలిటీ చాలా యూనిక్ పెర్ఫార్మెన్స్ ఉంది, దానిలో యూనిక్ ఇనిషియేషన్ అని చెప్పారు. దాని గురించి అని చెప్పగలుగుతారా? ఎస్, ఆ మాట చెప్పాలి సార్ మీకు. వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విత్ జీపీయూస్. మనం సిపియూ గురించి మాట్లాడుతున్నాం. ఏ పాటికి ప్రతి కాలేజీలో ప్రతి ల్యాబ్లో ఉండే సిపియూసే. కానీ ఇప్పుడు ఈ ఎమర్జింగ్ కోర్సెస్ ఏఐఎంఎల్, డేటా సైన్స్, వాటికి సిపియూలు ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే 12 గంటలు, 1 రోజు, 2 రోజులు, 3 రోజులు పడుతుంది. అయినా అవని పరిస్థితి. ఎగ్జిక్యూషన్ చెప్తున్నాం ప్రోగ్రామ్స్, పర్టికులర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ వాళ్ళ ప్రోగ్రామ్స్. మరి అలా అయితే ఎలా? మేము దానికన్నా ముందే జీపీయూస్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసాం. జీపీయూ అంటే ఏంటంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది 100s ఆఫ్ టైమ్స్ ఫాస్టర్ దాన్ ఎనీ సిపియూ. ఈ i5 అంటారా, i7, వాటి అన్నిటికంటే. మరి దాని యొక్క హెల్ప్ ఎలా తీసుకున్నారు సార్? ఎవరితో ఎస్టాబ్లిష్? స్వేచ్ఛ టీంతో, స్వేచ్ఛ అండ్ ఐఐటి హైదరాబాద్ వాళ్ళ ద్వారా ఇది మేము ఎస్టాబ్లిష్ చేశాము. దీని యొక్క క్రెడెన్షియల్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మేము స్వేచ్ఛ వాళ్ళు వాడుకుంటున్నారు, ఐఐటి హైదరాబాద్, IIIT హైదరాబాద్ వాళ్ళు కూడా మా జీపీ యొక్క క్రెడెన్షియల్స్ వాళ్ళకి ఇస్తే రిమోట్లో మా యొక్క జీపీఎస్ ల్యాబ్ను వాళ్ళు వాడుకుంటున్నారు ఎలాంగ్ విత్ అవర్ స్టూడెంట్స్. చూసుకోండి ఒక్కసారి ఈ పాయింట్, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, జీపీఎస్ ల్యాబ్ అనేది అలాంటి ల్యాబ్ అన్నట్టు. ఇది అంటే నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. ఈ రోజు మనం మాట్లాడే కంప్యూటర్లకు జీపీయూస్ తర్వాతనే ఇక క్వాంటమ్ కంప్యూటర్స్ అవన్నీ రాబోతున్నాయి అని చెప్పాను కదా. దానికన్నా ఇంకో స్టేజ్ ఉంది ఆల్రెడీ మన కాలేజీలో ఉంది జీపీయూస్ ల్యాబ్. ఓకే, జీపీయూస్ ల్యాబ్. ఎస్, దాంతో మాత్రం డెఫినెట్గా ఐఐటి వాళ్ళు అండ్ IIIT వాళ్ళు కూడా దాని లాగిన్ క్రెడెన్షియల్ మా దగ్గర తీసుకొని వాళ్ళు ప్రాజెక్టుల కోసం వాడుకుంటున్నారు. అలాంటి సెటప్ కూడా మా దగ్గర ఆల్రెడీ ఉంది. అంటే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, మైక్రోసాఫ్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది మా దగ్గర, VLSI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, సిస్కో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇవన్నీ ఉంటేనే కదా పిల్లలకు మనము ఈరోజు చెప్పే మాటలు ఇప్పుడు FDP కండక్ట్ చేస్తున్నాము. మళ్ళీ దానికి అవుట్కమ్ ఎక్కడ చూడాలి? పిల్లల్లో చూడాలి. పిల్లలు చూడాలంటే అక్కడ చేయడానికి స్కోప్ ఉండాలి. అవన్నీ చేయడానికి స్కోప్ ఉన్నప్పుడే ఇవన్నీ మాటలు. కొన్ని మాటల్లో చెప్పేసి వదిలేస్తానికి కుదరదు. చేతల్లో అంటే అలాంటి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి. కాబట్టి మా దగ్గర అంతా అట్మోస్ట్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆల్రెడీ మా ప్లేస్మెంట్ ఆఫీసర్ మీకు చెప్పి ఉంటాడు. ఎంటైర్ ఒక బిల్డింగే ఉంది మా దగ్గర. పూల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడానికి ఈవెన్ బయట అక్కడ నుంచి 10 కాలేజీల స్టూడెంట్స్ మా దగ్గరకు వచ్చిన సింగిల్ ప్లేస్లో 400 కంప్యూటర్స్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్. ఓకే, అది ఎక్కడ వేరే పర్పస్కి వాడడం మేము. ఈ ట్రైనింగ్, స్కిల్లింగ్ అండ్ ప్లేస్మెంట్ కొరకు మాత్రమే వాడతాం అన్నట్టు. అలా ఇంటిగ్రేట్ చేసాం విత్ ద సపోర్ట్ ఆఫ్ ఇన్ఫోసిస్ పోచారం. సార్ యాక్చువల్గా సాఫ్ట్వేర్ సీట్లు అంటే కంప్యూటర్ సీట్లు ఏమో 4 times అయినాయి 2020 నుంచి. మీ కోర్ బ్రాంచెసే ఎత్తేస్తున్నారు. అట్లాంటి పుస్తకాన్ని వాస్తవం గమనిస్తుంటే చూస్తే కోర్ కాలేజీలో కూడా ఆపర్చునిటీస్ పెరుగుతుంటాయి. సాఫ్ట్వేర్తో పెరగకపోయినా సీట్లు ఏమో తగ్గిపోతున్నాయి. కాబట్టి సప్లై ఎక్కువ ఉంది, ఉద్యోగాల కల్పన ఎక్కువ ఉంది, స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కోర్ కాలేజ్ తీసుకోవడం కూడా ఒక తెలివైన నిర్ణయం అని మనం అనుకోవచ్చా? అసలు ఇంజనీరింగ్ అనేది ఒకసారి చూడండి సార్. ఇంజనీరింగ్ అంటే సాఫ్ట్వేర్ అనేది రాంగ్ పర్సెప్షన్. అందులో తీయడానికి మేము శతవిధాలా ట్రై చేస్తున్నాము. మీకు ఆల్రెడీ చెప్పాము కోర్ ఆపర్చునిటీస్ గురించి. కాబట్టి ఇంజనీరింగ్ అనేది ఒక సాఫ్ట్వేరే కాదు, రేపొద్దున హార్డ్వేర్ ఆపర్చునిటీస్ కూడా, సాఫ్ట్వేర్ ఆపర్చునిటీకి తలదన్నే ఆపర్చునిటీస్ రాబోతున్నాయి ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ లోపల. ఆ ఐసీ చిప్ అనేది ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లో ఉండేది ఐసీ చిప్ సార్. అది ఐసీ చిప్. దాని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది మీకు ఆల్రెడీ చెప్పాను. SSI, MSI, LSI, VLSI అలా చెప్పాను. నానో టెక్నాలజీ వీఆర్ ఇంటిగ్రేటింగ్ ఒక ఇంచ్ ఏరియా. ఇది 1 inch సార్. క్రోర్స్ ఆఫ్ డివైసెస్ ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఎవరు? మన ఈసీ ఇంజనీర్స్ కావాలి అక్కడ. ఈసీ వాళ్ళతో ఎవరు కావాలి? మళ్ళీ ఈసీ వాళ్ళు డిజైన్ ఇస్తారు, చేసేది ఎవరు సార్? మెకానికల్ ఇంజనీర్స్. ఓకే, మళ్ళీ ఇక్కడ మీరు చూడాలి. అందరూ అనుకుంటారు ఈసీ హార్డ్వేర్ అంటే. ఈసీ వాళ్ళు డిజైన్ ప్లానింగ్ ఇస్తారు, దాన్ని ఇంటిగ్రేట్ చేసేది ఎవరు, ఎగ్జిక్యూట్ చేసేది ఎవరు? మెకానికల్. రాబోయే టైం ఇప్పుడు ఇంకా బిలీవ్ చేయలేకపోతున్నారు ఇంకా చాలా మంది. ఈ 1 year తర్వాత అర్థమవుతుంది. మెకానికల్ వాళ్ళు కూడా ఫ్యాబ్రికేషన్ ఎవరు చేస్తారు? ఫ్యాబ్రికేషన్ అంటేనే మెకానికల్. ఏ ఫ్యాబ్రికేషన్? చిప్ ఫ్యాబ్రికేషన్. ఈ చిప్ అనేది ఎంత ఇంపార్టెంట్ కాబోతుందంటే మీరు రాబోయే టైంలో ఇంకా అర్థమైపోతుంది. ఈ అడ్వాన్స్మెంట్ ఆఫ్ దిస్ టెక్నాలజీస్ లోపల చిప్ యొక్క యూటిలైజేషన్ పెరిగిపోతుంది, డిమాండ్ పెరిగిపోతుంది. మనము డిపెండెంట్ ఆన్ సమ్ ఆఫ్ ద కంట్రీస్. ఇప్పుడు ఆ కంట్రీస్ పైన డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. ఈ మధ్యలో మీరు చూశారు
విశ్వగురు అనేది బ్రహ్మోస్ మనం మాట్లాడుతున్నాము, మనమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఐసీ చిప్లు ఆల్రెడీ మనం తయారు చేయడం స్టార్ట్ అయిపోయింది, యాపిల్ ఫోన్ ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ అయిపోయింది. అది జస్ట్ మీకు చెప్పేది మైన్యూట్. అది కనుక క్వాంటమ్ లెవెల్లో మన సాఫ్ట్వేర్ ఎలా ఇస్తున్నాం అలా ఇచ్చామనుకోండి ఆపర్చునిటీస్, అప్పుడు మనకి ఇప్పుడు ఉండే ఈసీ ఇంజనీర్లు అసలు ఏ మాత్రం సరిపోరు. అలాంటి ఆపర్చునిటీస్ మనం ఇప్పుడు గచ్చిబౌలి దేని గురించి మాట్లాడుతున్నాం, సాఫ్ట్వేర్ ఐటీ. అదే హార్డ్వేర్ సిటీలో డెవలప్ అవుతుంది. గచ్చిబౌలి వెస్టర్న్ హైదరాబాద్ ఎట్లా ఉందో హార్డ్వేర్ సిటీ దానికి తలదన్నే హార్డ్వేర్ సిటీ డెవలప్ కావాల్సిన అవసరాలు ఏర్పడతాయి. మీరు అనొచ్చు సార్ మరి అది గుజరాత్ అస్సాం అని. గుజరాత్ అస్సాంలో స్టార్ట్ అయింది సార్, అది ఇండియా మొత్తం స్ప్రెడ్ కావాల్సిందే. వాళ్ళకు ఇంజనీర్లు కావాలి, అక్కడే పెట్టుకొని కూర్చోంటే కుదరదు. ఆ ఫాక్స్కాన్ కావచ్చు, మైక్రాన్ కావచ్చు, ఇంటెల్ కావచ్చు, క్వాల్కామ్ కావచ్చు, ఎవరికైనా కానీ. కాబట్టి ఇదొకటి అర్థం చేసుకోవాలి పాయింట్. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కావాలి సొసైటీకి, ఇంజనీర్స్ కావాలి. ఇంజనీర్స్ ఆర్ డ్రైవర్స్ ఆఫ్ సొసైటీ, డ్రైవర్స్ ఆఫ్ టెక్నాలజీ, డ్రైవర్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. సో నాకు అసలు స్టన్నింగ్ ఉన్న మీద చాలా ఎగ్జైట్మెంట్ కూడా ఉంది. అంటే నాకు కూడా ఒక ఒపీనియన్ ఏముందంటే, సరే కొన్ని కాలేజీలు మాత్రమే మంచి, మిగతా అంతా పెద్ద నాణ్యత లేదనిపించి, కానీ మీలాంటి కాలేజీ మరొక కాలేజ్, ఆ కాలేజీలో కూడా డైరెక్టర్ ఎన్ఐటి వరంగల్ సివిలే, మీ కాలేజ్ డైరెక్టర్ కూడా ఎన్ఐటి వరంగల్ సివిలే. ఆ కాలేజీ మీ కాలేజ్ చూసిన తర్వాత చాలా చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. స్టూడెంట్స్ హోప్ ఉంది. మనకు ఎంసెట్లో మీరు అద్భుతమైన ర్యాంక్, టాప్ ర్యాంక్ రాకపోయినా మామూలు ర్యాంక్ వచ్చే మీ జీవితంలో హోప్ ఉంది, మీరు అచీవ్ చేయొచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది. అది నాకు చాలా సంతోషం. ఈ పెద్ద యజ్ఞం, అసలు స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంటే భారతదేశంలో పెద్ద యజ్ఞం. ఈ యజ్ఞంలో మీలాంటి వారు పాటుపడుతున్నందుకు చాలా ధన్యవాదాలు. అందుకని మిత్రులారా, ఇట్లాంటి గ్రేట్ ప్రిన్సిపాల్, గ్రేట్ ఫ్యాకల్టీ, గ్రేట్ అచీవ్మెంట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నటువంటి ఏఎస్ కాలేజీని మిస్ చేసుకోకండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై. థ్యాంక్ యూ. గ్రేట్.